హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అరకేజీ చికెన్ తీసుకొని బిర్యానీ స్పైస్ అన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, సాల్ట్ సరిపోయినంత సాల్ట్, 1 కప్పు పెరుగు, 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్పు వేడి నూనె. చికెన్ని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరే బాండిలో వాటర్ తీసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగి, ఇలాచి, మరాఠీ మొగ్గ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకోవాలి. తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇందులో బాయిల్ అవుతున్న వాటర్ని అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. బాయిల్ అయిన వాటర్లో రైస్ వేసుకున్నాం కదా, ఆ రైస్ 80% వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్న చికెన్లో 80% కుక్ అయిన రైస్ని లేయర్స్గా రైస్ విడిపోకుండా మెల్లిగా వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాని రైస్లో వేసుకోవాలి. కొంచెంగా రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో కలుపుకున్న ఫుడ్ కలర్ని రైస్ మీద స్పూన్తో వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. పైన మూత పెట్టేసి ఆవిరి పోకుండా ఒక గిన్నెలో వాటర్ పోసి పైన పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టి మనము చికెన్ బిర్యానీని దమ్ చేసుకోవాలి. సింపుల్గా వేడివేడి దమ్ బిర్యానీ రెడీ. ఎంతో రుచికరమైన దమ్ బిర్యానీ